వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. గత 18 సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు జూలై నెల పూర్తయ్యే లోపే నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నది. శ్రీశైలం నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం 590 అడుగులు కాగా 587 అడుగులకు నీరు చేరింది. 315 టీఎంసీలకు గాను 305 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. నాగార్జున సాగర్ క్రాస్ట్ గేట్లను మంగళవారం తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్లు దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 78,000 క్యూసెక్కుల నీరు కుడి ఎడమ కాలువల ద్వారా విడుదలైంది. అంతకుముందు 15 రోజుల క్రితం శ్రీశైలం డ్యాం వద్ద ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండడంతో విద్యుత్ ఉత్పత్తి నిరాటకంగా జరుగుతుంది. రెండు రాష్ట్రాల్లోనూ త్రాగునీటికి సాగునీటి సమస్య తీరనుంది. నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా ప్రకాశం జిల్లాలో 4,43,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది. నీరు విడుదలకు ముందుగానే కాలువల సామర్థ్యాన్ని పెంచారు. కాలువలలో పూడిక పనులు, జింగిల్ క్లియరెన్స్ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా నీటిపారుదల శాఖ పర్యవేక్షకురాలు డి వరలక్ష్మి ప్రభాత్ న్యూస్తో మాట్లాడుతూ, ఈ ఏడాది పూర్తి స్థాయిలో నీటి విడుదల జరుగుతుందని, కాలువల సామర్థ్యాన్ని పెంచామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి వరకు నీరు విడుదల జరుగుతుందని, రైతులు పంటలు వేసుకునేందుకు సన్నద్ధం కావాలని తెలిపారు. కాలువ చివరి భూములకు కూడా నీరు విడుదల చేయడం జరుగుతుందని ప్రకటించారు. ప్రధానంగా ఒంగోలుకు మంచినీరు అందించే ట్యాంకులను కూడా నింపినట్లు చెప్పారు. చెప్పండి మేడం గారు, నాగార్జున సాగర్ వాటర్కి సంబంధించి మన జిల్లాలో ఎంత ఆయకట్టు ఉన్నది, ఎప్పటి నుంచి నీటిని విడుదల చేసేందుకు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు? మనకు వాటర్ ఆల్రెడీ రైట్ కెనాల్లో సాగర్లో మనకు రిలీజ్ చేసేసారండి. మనకు ఇక్కడికి కూడా ఒక 2 డేస్లో మన వాటర్ కూడా వస్తుంది. మొత్తం ఎంత విస్తీర్ణంలో మనకి ఇక్కడ సాగు జరుగుతుంది మేడం? మొత్తం 4,43,000 ఎకరాలండి. ఎన్ఎస్పి 3 డివిజన్ల కలిపి. ఎన్ని బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి మనకు మొత్తం వచ్చేసి అద్దంకి బ్రాంచ్ కెనాలు 18th మైల్ నుంచి, అంటే 0 to 18th మైలు అక్కడ. తర్వాత దర్శి బ్రాంచ్ కెనాలు, ఒంగోలు బ్రాంచ్ కెనాలు, అట్లా మొత్తం ఒక 5 వరకు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు మన కాలువల సామర్థ్యం ఎలా ఉంది? ఏమైనా ఇటీవల కాలంలో సివిల్ వర్క్స్ ఏమైనా చేస్తున్నారా? మన కాలువకి ఈ మధ్య జంగిల్ మన SDMF వర్క్స్ అని మనకు లాస్ట్ ఇయర్ 10/10/2024లో మనకు శాంక్షన్ చేశారు కొన్ని వర్క్స్. అవన్నీ SDM వర్క్స్, జంగిల్ క్లియరెన్స్, అలాగనే సిల్ట్ రిమూవల్, అలాగనే మనకు కొన్ని డ్రాప్స్ రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఓఎండ్ఎం యాక్షన్ ప్లాన్ మనకు మొత్తం వర్క్స్ కొన్ని శాంక్షన్ చేశారు. అది మొత్తం మీద ఎంత మొత్తంలో నిధులు విడుదలయ్యాయి మేడం? 9.3 crores మనకి ఎన్ఎస్పికి. గండ్లు గతంలో అక్కడక్కడ గండ్లు పడేది, ఇప్పుడు వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మనకి ఇప్పుడు గంటలు ఏం పడట్లేదండి. ఇప్పుడు పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యం వచ్చే అవకాశం ఉందా? ఉంది. మనము SDMF వర్క్స్, ఓఎండ్ఎం వర్క్స్ చేశాం. అంటే వీలైనంత వరకు ఇబ్బంది లేకుండా తీసుకొస్తాం వాటర్. ఎన్ని వేల క్యూసెక్కులు మనకి అవసరం ఉంది మేడం? 2,000 క్యూసెక్లు కాదు, మామూలుగా మనకు మొత్తం 2 సర్కిల్స్ కలిపి 132 టీఎంసీ మనకు అలగేషన్. మనకు వచ్చేసి 57 టీఎంసీ మన జిల్లాకు వస్తుంది. మళ్ళీ డ్రింకింగ్ వాటర్కి కూడా ఎక్స్ట్రా కూడా వస్తుంది. ఇప్పుడు థాయిలాండ్ ప్రాంతానికి కూడా వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉందా? థాయిలాండ్కి కూడా తీసుకెళ్తామండి. వాటర్ సాగర్ డ్యామ్ నిండింది. మనకు ఈ సంవత్సరం ఏమి ఇబ్బంది లేకుండా మన స్టాఫ్ అందరినీ కెనాల్స్ మీద డిప్లాయ్ చేసి మన వర్క్స్ అన్నీ చేశాం కాబట్టి చాలా వరకు థాయిలాండ్కి కూడా వాటర్ తీసుకెళ్తాం. థాయిలాండ్ ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది మేడం? థాయిలాండ్ ఆయకట్టు వరకు పోద్దండి, చివరి భూముల వరకు. చివరి భూములు అంటే గతంలో చివరి భూముల సమస్య ఉండేది, రైతులు కూడా తరచుగా ఆందోళన చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమి లేదంటారు? ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే వాటర్ ఉంది మనకు సాగర్ డ్యామ్లో. మనకు ఇంకా జనవరి ఆ టైం వచ్చినప్పుడు మనం ఆన్ అండ్ ఆఫ్ పెట్టుకొని కూడా వాటర్ థాయిలాండ్ ఆయకట్టు దారులకి నడుపుతాం, ఇబ్బంది లేదు.
ఇప్పుడు సాగునీరే కాకుండా త్రాగునీటికి కూడా ఎక్కడెక్కడ చెరువులు నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. మన జిల్లాలో 227 ట్యాంకులు ఉన్నాయి. పబ్లిక్ హెల్త్, అలాగే ఒంగోలు మున్సిపాలిటీ, ఎస్ఎస్ ట్యాంక్స్, అన్ని చెరువులకి మనం తాగునీరు నింపాము. రామతీర్థం కూడా నింపాము, మొన్న సర్ప్లస్ అయింది మన రామతీర్థం రిజర్వాయర్. ఎలా అంటే ఇప్పుడు మొత్తం పూర్తిగా వరిని సాగు చేసుకోమని చెప్పదలుచుకున్నారా, లేదంటే ఆరుతడి పంటలు కూడా అయ్యే అవకాశం ఉందా? ఏమండి, మన ఆయకట్లో మనకు ఇంత ఐడి, ఇంత వెట్టు అని మనకు ఆయకట్లో ఉందండి. దాని ప్రకారం మన రైతులు సాగు చేసుకుంటారు. ఎప్పటి నుంచి మనం నీటిని అందించేదానికి అవకాశం ఉంది? అంటే ఇప్పుడు నారుమళ్ళు వేసుకునేదానికి కూడా నీరు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇంకొక 2 డేస్లో మన వాటర్ వస్తుందండి. ఈ 2 డేస్లో వస్తే ఇప్పుడు నారుమళ్ళు వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే. అంటే ఇప్పుడు కంటిన్యూస్గా ఎప్పటి వరకు వస్తుంది వాటర్? కంటిన్యూస్గా మనకు మార్చి వరకు అట్లా వస్తాయండి వాటర్. మార్చి వరకు వస్తుంది.